చాలామంది రిషికొండ ప్యాలెస్ గురించి, వైఎస్ జగన్ అక్రమాస్తుల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్యాలెస్ పిచ్చోడు అనే ఒక ట్యాగ్ ఇచ్చారు. వైఎస్ జగన్‌కి ఆహ్, వాళ్ళ సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా ఇల్లుంది. తాడేపల్లిగూడెంలో ప్యాలెస్ కట్టుకున్నాడు. రిషికొండపై కూడా తను ఒక ప్యాలెస్ కడుతున్నట్లుగా దాని కట్టడంలాగా ఈ మధ్య కాలంలో మనం దాని గురించి ఎక్కువ వార్తలు వింటున్నాం. ఇకపోతే ఆయనకి కోల్‌కతాలోనూ ఒక బంగ్లా ఉంది. ఢిల్లీలోనూ ఒక బంగ్లా ఉంది. ముంబైలోనూ బంగ్లా ఉంది. చెన్నైలో గూడా ఉంది. బెంగుళూరులో గూడా ఉంది. మర్చిపోయా. బెంగుళూరులో ఇంకా పెద్దది. అది ఇంకా చాలా పెద్దది. ఇక్కడ మన హైదరాబాద్‌లో లోటస్ పాండ్. సో, ఇగేంటంటే ప్రతి ఒక్క మంచి ప్రధాన నగరంలో ఒక ఇల్లు ఉండాలనుకోవడం ఒక ధనవంతుడిగా కోరుకోవడంలో తప్పేం లేదు. అస్సలు తప్పేం లేదు. నెక్స్ట్ వ్యాపారాలు కూడా ఉన్నాయి. భారతీ సిమెంట్స్ అనో, అవో ఏదో ఒకటి. సాక్షి టీవీ, సాక్షి పేపరు. సో, ఆహ్, ఒక వ్యాపారస్తుడిగా 10 నగరాల్లో నీకంటూ ఒక మంచి బంగ్లాలు ఉండాలనుకోవడం కూడా తప్పు లేదు. ఇకపోతే రిషికొండ పై ఆ ప్యాలెస్ వివాదం గురించి మాట్లాడుకుంటే చాలా హై లెవెల్‌లో, హై ఎండ్‌గా కట్టుకున్నట్టుగా ఉందది. దాన్ని అడిగితే ఏమంటున్నారంటే, అది పర్యాటకుల కోసం కట్టాము అని చెప్పి నిన్న రోజా గూడా మాట్లాడడం జరిగింది. చాలామంది అలాగే అంటున్నారు. వీళ్ళు గూడా అలాగే సమర్థించుకుంటున్నారు. పర్యాటకుల కోసం ఎంతటి 5 స్టార్ హోటల్ అయినా సరే, ఎంత వెచ్చించాలో అంత వెచ్చిస్తది తప్ప, అంతకు మించి వెచ్చించదు. ఇప్పుడది బాత్రూమ్ ఎలా ఉందంటే, ఒక 400 గజాల బాత్రూమ్. 400 గజాలంటే ఇందిరమ్మ ఇల్లు అంత. ఇందిరమ్మ ఇల్లులకి ఒక 4, 5 హౌసెస్ కలిసింది అంత పెద్ద బాత్రూమ్. పెద్ద బాత్ టబ్, అక్కడే డ్రెస్ చేంజింగ్, ఆ తర్వాత అందమైన షవర్, అలాగే ఇంకా ఏవేవో ఉండాల్సినవి రాచకార్యాలన్నీ గూడా. అండ్ కొన్ని చాలా రకాల బెడ్‌రూమ్స్, వాటికి అనుసంధానమైన అందమైన కిచెన్, ఇలా ఏదో ఒక పెద్ద ప్యాలెస్ లాగైతే కట్టారు. దాన్ని హోటల్ అంటే ఎవరు నమ్మరు. హోటల్ ఎలా ఉండాలో అందరికీ తెలుసు. సింపుల్‌గా చెప్పాలంటే ఫలక్నుమా ప్యాలెస్‌కెళ్ళి చూస్తే మీకు హోటల్ ఎలా ఉండాలో, ప్యాలెస్ హోటల్ ఎలా ఉంటదో అర్థమవుతది. ఈవెన్ తాజ్ బంజారా, కృష్ణాకెళ్తే హోటల్స్ ఎలా ఉంటాయో రిచ్‌గా అవే అర్థమవుతాయి. లేదు ఇప్పుడు టెక్నాలజీకి తగ్గట్టుగా అద్భుతంగా అంటే ఐటీసీకెళ్ళండి. లేకపోతే కాకతీయ, కోహినూర్ హోటల్స్, ఇలా బోలెడన్ని ఉన్నాయి పెద్ద పెద్ద హోటల్స్. ఒకటని కాదు, రెండని కాదు. అవి చూస్తే అది షెరిటన్. అవి చూస్తే అర్థమైపోతది. కానీ వీళ్ళేమంటున్నారంటే అలా తప్పించుకునే ప్రయత్నం చేశారు హోటల్ కోసం అని చెప్పి. దానికోసం అంత ప్రజాధనం వెచ్చించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దాన్ని కట్టిన డబ్బులతో కనీసం హరిత రిసార్ట్స్ లాంటి కట్టడాలు ఒక 600-700 చేయొచ్చు. నిజం. అంత అట్లా ఉంది కాస్ట్‌లీగా. చాలామంది చెప్తున్నారు దాంట్లో నేలమాళిగలున్నాయని, బోలెడంత నగలు డబ్బులు దాచుకునేంత ఇదుందని, రహస్య ఫైల్స్ దాచుకునే లాంటి సదుపాయాలున్నాయని. మరి ఎంతవరకు నిజమో తెలీదు. ఫ్యాన్ దగ్గర నుంచి సోఫా వరకు అన్నీ కాస్ట్‌లీవే. అది మాత్రం వాస్తవం. చాలా హై ఎండ్ అంటే వస్తువులన్నీ వాడారు రిచ్‌నెస్ కోసం. కొంతమందికుంటది, ధనవంతులకి అన్నీ రిచ్‌గా ఉండాలని టేస్ట్ ఉంటది. అలా గూడా చేయించుకోవచ్చు. కాకపోతే అది అక్రమ కట్టడం, అక్రమంగా కట్టావు, అది గవర్నమెంట్ స్థలం, ఇలాంటివి వివాదాలు ఇప్పుడు తెర మీదకొచ్చాయి. మరి చూడాలి ఇది ఎంత దూరం వెళ్ళుద్దనేది. ఎంత కాదనుకున్నా రిషికొండ ప్యాలెస్ జగన్‌కైతే చాలా ఇష్టమైన ప్యాలెస్ అని చెప్పుకోవచ్చు. చాలా ఇష్టంగా కట్టుకున్నాడు. అక్కడ నుంచి చూస్తే ఆ బీచ్ వ్యూ అంతా కనబడతది. ప్యాలెస్ కూడా చాలా బావుంటది. ఆ రోడ్డు అవన్నీ కూడా. తాడేపల్లిగూడెం కూడా మంచి రోడ్డు మార్గం వేసుకున్నారు. నిన్న ప్రభుత్వం ఏం చేసిందంటే అటునుంచి సాధారణ జనాలు కూడా ఎళ్ళొచ్చని కొంచెం జారీ చేస్తే వాళ్ళు కూడా ఆ రోడ్డు వాడుకుంటున్నారిప్పుడు. మరి దీని సంగతేంటో చూడాలి. కానీ రిషికొండ వివాదం మాత్రం ఇప్పటితో ముగిసేటట్టయితే లేదు. అందరూ అనుకున్నట్టు దాని లోపల నేలమాళిగలు కానీ, బంగారు పెట్టెలు గానీ అలాంటివేం లేవు. కానీ విలువైన వస్తువులు మాత్రం ఉన్నాయి. టైల్ దగ్గర నుంచి ఫాల్ సీలింగ్ వరకు, ఫ్యాన్ దగ్గర నుంచి శాండ్ లేయర్ వరకు, కిచెన్ నుంచి బాత్రూమ్ వరకు, ఆహ్, ఇంకా చెప్పాలి అంటే గార్డెన్‌లో పెరిగే మొక్కల నుంచి ఫర్నిచర్ వరకు, బాల్కనీ వరకు అన్నీ గూడా కాస్ట్‌లీ వస్తువులైతే ఉన్నాయి. అది మాత్రం వాస్తవం. థాంక్ యూ సో మచ్.